హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ రమణాని. ఈ క్లాస్లో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటిది, ఆ ప్రైమ్ నెంబర్కి సంబంధించిన ప్రోగ్రామ్ అనే దాని గురించి చెప్పుకుందాం. ముందుగా ప్రైమ్ నెంబర్ అంటే ఏ నెంబర్ అయితే తీసుకుంటామో ఆ నెంబర్కి అనే దానికి రెండు ఫ్యాక్టర్సే ఉండాలి. అంటే ఉదాహరణకి 5 అనే నెంబర్ తీసుకున్నాము అంటే ఆ 5 అనే నెంబర్కి 1 మరియు ఇట్ సెల్ఫ్ ఈ రెండు మాత్రమే ఫ్యాక్టర్స్గా ఉండబడితే అలాంటి నెంబర్ని ఏమంటామంటే ప్రైమ్ నెంబర్గా పిలుస్తాం అనమాట. అంటే ప్రైమ్ నెంబర్ అంటే సహజ సంఖ్యలు. సో అది ఎలా ఉంటుంది ఏందనేది ముందు మనము ఆ యొక్క విధానం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత ప్రోగ్రామ్కి వెళ్దాం. ఓకేనండి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే ఏందో చూద్దాం. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏమని చెప్తున్నారంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఏది నెంబర్కి అయితే ఉంటుందో అటువంటి నెంబర్ ఏదైనా సరే ప్రైమ్ నెంబర్గా తీసుకుంటాం. ఉదాహరణకి ప్రైమ్ నెంబర్స్ అనేవి 1, 2, 3, 5, 7, 11 ఇవి మనం ప్రైమ్ నెంబర్స్గా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ నెంబర్లు ఏ నెంబర్కైనా సరే రెండే ఫ్యాక్టర్స్గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 అని తీసుకున్నారనుకోండి, 2 అనే దానికి రెండే ఫ్యాక్టర్స్. అదేంటి 1 అండ్ 2. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 2s 2 0 2 1s 2 అంటే 2 1 2 ఇవి రెండు మాత్రమే దీని ఫ్యాక్టర్స్. అంటే ఏం చెప్పినారు, ప్రైమ్ నెంబర్ అంటే ఏ నెంబర్కి అయితే రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే వస్తాయి. రెండు ఎలా ఉండాలి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. అలా ఉంటే ఏదైనా సరే మనము ప్రైమ్ నెంబర్గా చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకోండి, 1 3s 0. ఫర్ ఎగ్జాంపుల్ 3 1s. సో ఇప్పుడు 1 3 మాత్రమే దీని యొక్క ప్రైమ్ నెంబర్స్. ఇందుకు 2 ఫ్యాక్టర్స్ మాత్రమే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకోండి. 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకని, దీని యొక్క ఫ్యాక్టర్స్ ఎన్ని వస్తాయి ఒకసారి చూద్దాం. 1 4s 0 2 2 2s 3 4 1s 4. సో దీని ఫ్యాక్టర్స్ 1 2 4. అంటే దీని యొక్క ఫ్యాక్టర్స్ మొత్తం ఎన్ని వస్తున్నాయి, 3 వస్తున్నాయి. సో మనం ఏమని చెప్పుకున్నాము, ఏదైతే ప్రైమ్ నెంబర్ ఉంటుందో ఆ ప్రైమరీకి రెండు మాత్రమే ఫ్యాక్టర్స్కి రావాలి. ఆ రెండు అనేవి ఏంటి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఇలాగ వచ్చేది ఏదైనా సరే మనము ప్రైమ్ నెంబర్గా చెప్తాం. ఈ పద్ధతిని సి ప్రోగ్రామ్ విధానం ఎలా ఉంటుంది ప్రోగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మనము ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్గా డిక్లేర్ చేద్దాం. డాక్యుమెంటేషన్ సెక్షన్ వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ ఫర్ ప్రైమ్ నెంబర్. తర్వాత సెక్షన్ లింక్ సెక్షన్గా ప్రొవైడ్ చేస్తాము. లింక్ సెక్షన్లో ఏముంటాయి అని చెప్పుకున్నామంటే యాష్ ఇంక్లూడ్ అనేది ప్రీ ప్రాసెసర్ stdio.2h అంటే ఇది ఒక హెడర్ ఫైల్. అనదర్ హెడర్ ఫైల్ యాష్ ఇంక్లూడ్ .io.2h ఇది అనదర్ హెడర్ ఫైల్. మెయిన్ బ్లాక్ అనే దాన్ని ఓపెన్ చేస్తున్నాము. ఈ మెయిన్ బ్లాక్ అనేది మెయిన్ ఫంక్షన్ అనేది ఎందుకు అంటే చెప్పామంటే సి ప్రోగ్రామ్ అనేది కంపైల్ మరియు రన్ అవటానికి స్టార్టింగ్ పాయింట్గా మనం తీసుకుంటాం. సో మెయిన్ బ్లాక్ అనే దాన్ని ఓపెన్ చేయండి. సో డిక్లరేషన్గా మనం ప్రొవైడ్ చేస్తాం. ఏ డిక్లరేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ నమ్ అనేది ఒక వేరియబుల్, ఐ అనేది ఒక వేరియబుల్, కౌంట్ ఆర్ సి ఏదో సబ్ ఇనీషియల్గా 0 తీసుకుంటున్నాం. ఇవి మన వేరియబుల్స్. సో అవుట్పుట్లో ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ మనం ఉపయోగిస్తున్నాము. ఏ విధంగా అంటే ప్రింట్ఎఫ్ అనేది ఒక అవుట్పుట్ ఫంక్షన్గా సి లాంగ్వేజ్లో చెప్తాము. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ నమ్. సో మనం ఇచ్చిన వాల్యూ యాక్సెప్ట్ చేయాలి కదా. యాక్సెప్ట్ చేయడానికి స్కాన్ఎఫ్ %d, ఎందుకు అంటే ఇంటీజర్ మనం అలౌ చేస్తున్నాం కాబట్టి, కామా వేరియబుల్ నెట్ స్పెసిఫై చేయాలంటే అడ్రస్ ఆఫ్తో వేరియబుల్ స్పెసిఫై చేయాలి, అడ్రస్ ఆఫ్ నమ్.
సో మరి లూప్ చెక్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 ఇచ్చారనుకోండి ఉదాహరణకి, ఈ 5 అనే దానికి 2 ఫ్యాక్టర్స్ అయినా అంతకన్నా పెచ్చు ఉన్నాయో చెక్ చేయాలంటే ఒకటో నెంబర్ని చూసుకోవాలి. 1 2 3 4 వీటి మొత్తాన్ని చెక్ చేసిన తర్వాత దీనికి 2 ఫ్యాక్టర్స్ వస్తాయా లేవో చెక్ పెడతాం అనమాట. సో కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఒక లూప్ సెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకని ఈ యొక్క 5 వరకు ఉన్న డిజిట్స్ని ఒక బ్లాక్గా తీసుకొని ప్రతి డిజిట్ని చెక్ చేయాలి కాబట్టి ఫర్ లూప్ తీసుకుంటున్నాను. ఫర్ లూప్లో I ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఒకటో నెంబర్ని స్టార్ట్ అవుతున్నట్టుగా I లెస్సర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. n మీన్స్ మన వేరియబుల్ ఏంటండి నమ్ కదా. సో నమ్ I ఎవ్రీ టైం ప్లస్ ఇంక్రిమెంటేషన్ ఇక్కడ వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ చెక్ చేయాలండి. ఏమని చెక్ చేయాలి? దానికి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. అది ఎలా ఉండిద్ది అని చెప్పారంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో ఈ యొక్క ఫ్యాక్టర్ ఎట్లా చెక్ చేస్తామంటే దాని రిమైండర్ 0 వస్తే, దేని రిమైండరు మీరు తీసుకున్న డిజిట్ యొక్క రిమైండర్ 0 వస్తే అది మనకి ప్రైమ్గా కౌంట్ అవ్వాలి. ఒక కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. సో దానికోసం మనం ఏమేమి చేస్తున్నామంటే ఒక కండిషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎట్ట కండిషను? ఇఫ్ చూడండి, ఇఫ్ మన వేరియబుల్ నమ్ మాడ్యూల్ ఐ తోటి మన నెంబర్ని భాగించబడినప్పుడు దాని రిమైండర్ 0 అయితే, రిమైండర్ 0గా వస్తే రిమైండర్ అప్పుడు ఏమవ్వాలి అంటే కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి, ప్లస్ అవ్వాలి, కౌంట్ అనేది పెరగాలి. సో ఈ కౌంట్ పొజిషన్ అనేది మనకి 2 ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అది ప్రైమ్ నెంబర్. 2కు మించి అబోవ్గా వస్తే దట్ ఈజ్ నాట్ ప్రైమ్ నెంబర్. సో దాన్ని మనం చెక్ చేస్తాం. ఎట్లా చెక్ చేస్తాం? ఇఫ్ బ్లాక్ క్లోజ్ చేస్తాము, ఫర్ బ్లాక్ క్లోజ్ చేస్తున్నాము. ఇక్కడ ఎలా చెక్ చేస్తున్నాం చూడండి. ఇఫ్ కౌంట్ డబుల్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే printf it is prime number. ఈ బ్లాక్ క్లోజ్ చేద్దాం. ఒకవేళ కౌంట్ అనేది మనకి నాట్ ఈక్వల్ 2 అయితే, అంటే అబోవ్ ఉందనుకోండి 2 కన్నా, అప్పుడు ఏమని మనం స్పెసిఫై చేస్తామంటే ఎల్స్ బ్లాక్ తీసుకుంటాము. ఈ ఎల్స్ బ్లాక్ ఏం చెప్తుందంటే printf it is not prime, a prime number. క్లోజ్, ఎల్స్ బ్లాక్ క్లోజ్ చేయండి. తర్వాత గెట్ ch ఫంక్షన్ ఇచ్చేద్దాము అండ్ రిటర్న్ ఈజ్ ఏ కీవర్డ్ 0. మెయిన్ బ్లాక్ క్లోజ్ చేస్తాం. ఈ యొక్క సింపుల్ ప్రోగ్రామ్ అనేది మనం తీసుకున్న నెంబరు ప్రైమ్ నెంబరా కాదా అనేది చెక్ చేస్తుంది. సో అది ఎలా ఉంటుందని మనము ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి మళ్ళీ చూడండి. దీంట్లో లాజికల్ పార్ట్ అనేది ఇక్కడ మాత్రమే రన్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మన నెంబర్ అనేది రిమైండర్ 0 అవుతుందో కౌంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కౌంట్ అనేది 2 అంతకన్నా అబోవ్ ఉంది అంటే, 2 కన్నా అబోవ్గా ఉందంటే అది నాట్ ప్రైమ్ నెంబర్. 2 ఎగ్జాక్ట్ 2 ఉంది అంటే ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం. సో దీని యొక్క ప్రోగ్రామ్ మనం రన్ చేస్తున్నాం. రన్ చేసినప్పుడు అవుట్పుట్లో ఏమైనా మెసేజ్ వస్తుందంటే ఎంటర్ నమ్. దాని అవుట్పుట్లో ఏమొస్తుందంటే ఎంటర్ నమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 ఇచ్చారు. సో 4 అంటే ఎక్కడి నుంచి చెక్ చేయాలి? అది 1 2 3 అండ్ 4 ఈ యొక్క 4 డిజిట్స్ని చెక్ చేయాలి. సో ఫస్ట్ ఎలా అవుతుంది? I ఈజ్ ఈక్వల్ టు 1, I లెస్సర్ దాన్ 4. అంటే I అనేది 1 లెస్సర్ దాన్ 4. 1 అనేది 4 కన్నా చిన్నది కాబట్టి అలౌ చేస్తుంది. సో మన యొక్క నమ్ వాల్యూ ఎంత? 4 డివైడెడ్ బై 1. 1 4. సో రిమైండర్ 0 సరిపోతుంది కాబట్టి కౌంట్ యొక్క ఇంక్రిమెంట్ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఎందుకంటే ఇనీషియల్ 0 ఉంది కాబట్టి 1, 0 + 1. ద సెకండ్ టైం మళ్ళీ I ఇంక్రిమెంట్ అవుతుంది. I ఇంక్రిమెంట్ ఎంత? 2. 2 లెస్ దాన్ 4 అలౌ చేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ నమ్ యొక్క వాల్యూ ఎంత? నమ్ వాల్యూ 4. ఎందుకంటే మనం అలౌ చేసింది 4 కాబట్టి ఇచ్చింది. I వాల్యూ 2. సో
2 తోటి 4 చేస్తున్నాం, 2 2s 4 0 ఆటోమేటిక్ అలౌ చేస్తే కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది 2. మళ్ళీ జంప్ ఐ వాల్యూ ఈసారి ఎంత అవుతుంది 3 అవుతుంది. 3 అవుతుంది కాబట్టి 3 less than 4 మనం ఇచ్చిన వాల్యూ చెక్ చేస్తుంది. 3 less than 4 కాబట్టి రిమైండర్ 0 కాదు. సో లూప్ కండిషన్ అనేది నాట్ టు సాటిస్ఫై కాబట్టి మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ ఇంక్రిమెంట్ ఎంత ఈసారి 3 + 1 4. 3 + 1 ఎంత అవుతుంది 4. 4 less than or equal to 4 ట్రూ, లెస్సర్ దాన్ అయితే ఫాల్స్ అండి ట్రూ. 4 మాడ్యూల్ ఐ 4/4 0. సో కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. కౌంట్ ఎంత అవుతుంది ఇప్పుడు 3 అవుతుంది. సో మనం ఏమని చెప్పాము, కౌంట్ అనేది 2కి సరిపోతేనే ఇది ప్రైమ్ నెంబర్, అంతకు మించి అబోవ్ అయితే ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో 4 అనేది కౌంట్ 3గా తీసుకుంది అంటే నాట్ ఈక్వల్ టు 2. సో 4 అనేది ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సేమ్ వే 5 అనే నెంబర్ తీసుకుందాం. 5 అనే నెంబర్ తీసుకుంటే ఈసారి సెకండ్ టైం మీరు ఎంటర్ చేస్తున్నారు. సెకండ్ టైం ఎంటర్ చేసినప్పుడు మనకి ఏ విధంగా వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. సో మనకు అవుట్పుట్ ఇచ్చిన తర్వాత అవుట్పుట్లో ఏమని అడిగిద్దంటే ఎంటర్ నమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చారు. సో ఏం డిజిట్ చెక్ చేయాలి, ఇది 1 2 3 4 అండ్ ఇట్ సెల్ఫ్ 5 డిజిట్స్. సో చెక్ చేస్తుందండి. ఏమవుతుంది ఇక్కడ చూడండి, ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ 5 ఒక ట్రూ ఎలా వచ్చేస్తుంది. ఎలా చెక్ చేసిన తర్వాత 1 5 1 5 5 0 రిమైండర్ 0 సరిపోయింది కాబట్టి కౌంట్ అనేది ఏమవుతుందంటే 1 అవుతుంది. సెకండ్ కండిషన్ ట్రూ, 2 less than 5 కదా ట్రూ. 2 మాడ్యూల్ 5 సరే 5 మాడ్యూల్ 2 5 మాడ్యూల్ 2. సో రిమైండర్ 0 రాదు. ఎందుకని చూడండి, 5ని 2తో భాగిస్తుంటే 2 2 4 రిమైండర్ 1. సో నాట్ ఈక్వల్ టు మళ్ళీ చెక్ చేస్తుంది. సెకండ్ టైం ఏముంది, ఐ వాల్యూ 3 less than 5 అలౌ చేస్తాయి. సో నాట్ ఈక్వల్ టు 1 3 5 అండి, 3 1s 2 రిమైండర్ 2 వస్తుంది. సో నాట్ ఈక్వల్ జంప్ అవుతుంది. ఈసారి ఐ వాల్యూ ఎంత అండి 4 less than or equal to 5 ట్రూ అలౌ. సో నాట్ ఈక్వల్ టు 4 అనేది 5 టైమ్స్ ఇస్తే 4 1s 4 రిమైండర్ 1 వస్తుంది, 0 రావట్లేదు. సెకండ్ టైం 5 ఐ వాల్యూ ఎంత అండి 5 less than or equal to 5 ట్రూ అలౌ. 5/5 5 1s 5 0. సో కౌంట్ అనేది ఏమవుతుంది 1 + 1 ఇంతకుముందు 1 2 అయింది. సో ఆ యొక్క డిజిట్ ఈసారి 6 అవుతుంది. ఐ వాల్యూ ఎంత 6 less than or equal to 5 కండిషన్ ఫాల్స్. సో బయటికి వెళ్ళిపోద్ది. కౌంట్ యొక్క వాల్యూ 2 సరిపోయింది కాబట్టి 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇది మనము ఒక ప్రైమ్ నెంబర్ అనే దానిని సి ప్రోగ్రామింగ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం. ఓకే, ఈ యొక్క విధానము ప్రైమ్ నెంబర్ అనే దాన్ని ఏ విధంగా చెక్ చేస్తారు సి ప్రోగ్రామ్ ద్వారా అనే విధానము మీకు అర్థమైందని భావిస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయటం వల్ల మా యొక్క వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రాబడుతుంది. మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుంటున్నాము, ఏదైతే సి లాంగ్వేజ్ అనేది మీరు ప్రోగ్రామర్గా ఏ ప్రోగ్రామర్గా అయినా సరే మీరు సెటిల్డ్ అంటే ప్రోగ్రామ్గా ఉండాలి అనుకుంటున్నప్పుడు సి అనేది తప్పనిసరిగా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ అనేది మీకు అర్థం అవ్వాలి. ప్లస్ ఇప్పుడు ఏవైతే మనం క్లాస్ నుంచి మాట్లాడుకుంటున్నామో ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కావచ్చు, పాలిండ్రమ్ నెంబర్ కావచ్చు, ఫిబొనాచి సిరీస్ కావచ్చు, ప్రైమ్ నెంబర్ చెక్ చేయటం కావచ్చు, ఇవి చాలా ముఖ్యమైన టాపిక్స్. ఎప్పుడంటే మీరు ఏదైనా ఐటీ సెక్టార్కి ఎంటర్ అయ్యే ముందుగా అక్కడ మనము ఇంటర్వ్యూస్లో ఫేస్ చేసే ఇలాంటి చిన్న కాన్సెప్ట్స్ యొక్క లాజిక్స్ అన్నమాట. ఇవి మీకు క్లియర్గా అర్థం అవ్వాలా. ప్లస్ మనం ఇంకొక మాట చెప్తున్నాము, ఆ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైతే లాజిక్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.